హాయ్ హలో ఈరోజు మనం కేరళలోని అలిపికి వచ్చాము. అలిపిలో చూడాల్సిన ప్లేసెస్ మనకు బ్యాక్ సైడ్ వాటర్ అండ్ నల్ల సముద్రం. సో ఇదంతా మనకి అలిపి రైల్వే స్టేషన్ పక్కనే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ నుండి జస్ట్ ఒక 10 to 20 రూపీస్లో మనకి టౌన్లోకి తీసుకెళ్తారు. సో అక్కడ బ్యాక్ సైడ్ వాటర్ ఎక్స్ప్లోర్ చేయడానికి హోటల్ ఉంటుంది మనకి. సో మనం తర్వాత చూసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ టిఫిన్ చేయడానికి పక్కనే హోటల్ ఉంది. జస్ట్ ఒక 50 రూపీస్లో దోశ విత్ ఎగ్తో ఇస్తారు. చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అలిపి వాటర్. సో ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ బోటు అండ్ ప్రైవేట్ బోటు. ప్రైవేట్ బోట్ అయితే మనకి మినిమం 4000, 5000, 8000, 10,000 ఇలా ఉంటుంది. అది ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో ఇది గవర్నమెంట్ బోట్ తీసుకున్నా నేను. ఇది 8 అవర్స్కి జస్ట్ ఒక 400 రూపీస్లో కంప్లీట్గా మనకి అలిపి బ్యాక్ సైడ్ వాటర్ మొత్తం మనకి ఎక్స్ప్లోర్ చేపిస్తారు. సో ఇలా చూసుకుంటే మనకి సో అక్కడ ఏంటంటే మొత్తం పచ్చదనం, వాటర్, ఒక ఐలాండ్కి తీసుకెళ్తారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రాజులు అక్కడ ఎక్కడెక్కడ వాళ్ళ హౌసెస్ కంప్లీట్గా మనకు చూపిస్తారు అనమాట. సో ఇవన్నీ కనపడుతున్నాయి మనకి ప్రైవేట్ బోట్స్. అవి ప్యాకేజ్ ఉంటుంది. అందులో మనము ఫ్యామిలీతో వెళ్ళినా, హనీమూన్కి వెళ్ళినా, లేదంటే ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, ఏమైనా మ్యారేజెస్ అన్నీ అందులో చాలామంది ఎక్కడికెక్కడికి వచ్చి ఇక్కడ చేసుకుంటారనమాట. అదైతే మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది. విత్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు దాంట్లో. అంటే వన్ డేకి అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ వరకు ఉంటుంది అది. 10,000, 20,000 అట్లా ఛార్జ్ చేస్తారు. కానీ మనది ప్రైవేట్ బోటు. ఇది ఎర్లీ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో 10 వరకు మనం అలిపికి 9 లోపల రీచ్ అయ్యి ఇక్కడికి బోట్కి రీచ్ అయినాం అనుకోండి, మనకి టికెట్ ఇస్తారు. మనకు కంప్లీట్గా అలిపి బ్యాక్ సైడ్ వాటర్ ఎక్స్ప్లోర్ చేపిస్తారు. ఇక్కడ కొన్ని వందల వేల బోట్లు ఉంటాయి. ఇక్కడ రావాల్సిన సీజన్ అయితే మనకి సెప్టెంబర్లో నేను చెప్తాను. సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. సెప్టెంబర్లో అయితే మనకి ఓణం ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఓణం ఫెస్టివల్‌లో ఇండియా నుండి గానీ, వేరే దేశాల నుండి గానీ ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఆ టైంలోనే విజిట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ పోటీలు జరుగుతాయి. గేమ్స్ కూడా ఉంటాయి ఇందులో అనమాట మనకి చూసుకుంటే. నెక్స్ట్ మళ్ళీ మనకు చూసుకుంటే వాటర్ అయితే బ్యాక్ సైడ్ వాటర్ పచ్చదనాలు చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. గాడ్స్ ఓన్ కంట్రీ అనేది ఊరికేనే లేదు. ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ మళ్ళీ మస్ట్ అని చూడాల్సిన అనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే ఈ బోట్లో మనకి టెస్టిమోనియల్స్ కూడా తీసుకుంటారు వీళ్ళు. ఈ టెస్టిమోనియల్స్ అంటే మనం ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఎక్స్ప్లోరింగ్ చేసాము, ఏ ప్లేసెస్ నీకు ఎలా అనిపించాయి, అసలు కేరళ కల్చర్ ఎలా అనిపించింది మీకు, ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు, ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను అనమాట వాళ్ళతో. వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారంట. వాళ్ళ ప్రమోషన్స్ అది కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ డ్రైవరు ప్లస్ వచ్చేసి ఈయన ఒక హెడ్ అనమాట ఈ బోట్కి. సో అలా చూసుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ బ్యాక్ సైడ్ వాటర్లో అయితే చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇక్కడ వీళ్ళు ఈ బోట్లో కూడా ఫుడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా ఫిష్, సీ ఫుడ్ అనమాట అది. ఇంకా అలిపి బ్యాక్ సైడ్ వాటర్ అయితే మెస్మరైజింగ్. నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఎందుకంటే విలేజ్, వాటర్, పక్కన సముద్రం, ఈ పచ్చదనం, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా అనిపించింది. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఈవినింగ్ బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ హోటల్లో వీళ్ళు ఫుడ్ మాత్రం మొత్తం కోకోనట్ ఆయిల్తోనే, కేక్స్ కానీ, బన్స్ కానీ, ఎవ్రీథింగ్ వీళ్ళు కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసి చూపిస్తారు. సో ఇలా అన్నమాట. ఇదంతా మనకి బస్ స్టాండ్. ఇది సెంటర్ పాయింట్ అల్లిపికి. ఈ సెంటర్ పాయింట్ చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే ఈవినింగ్ టైం సముద్రం దగ్గరికి వచ్చాము. ఇది నల్ల సముద్రము. ఇక్కడైతే ఈవినింగ్ 6 నుండి చాలామంది పీపుల్ నైట్ 9, 10 వరకు ఇక్కడనే స్పెండ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఆర్య 2 మూవీ కూడా ఇక్కడనే జరిగిందనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.